తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ అరెస్ట్ నేపథ్యంలో హైటెన్షన్ నెలకొంది. ఆయన్ని హన్మకొండ మేజిస్ట్రేట్ ముందుకు తీసుకువస్తారన్న సమాచారంతో పార్టీ శ్రేణులు భారీగా చేరుకున్నారు. ఈ నేపథ్యంలో నగరంలోని కోర్టు ముందు ఉద్రిక్త వాతావరణం నెలకొంది. బలవంతంగా బీజేపీ శ్రేణులను అరెస్టు చేసి పీఎస్కు తరలిస్తున్నారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి జితేందర్ అందిస్తారు. బీజేపీ శ్రేణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఇప్పటికే బీజేపీ పార్టీకి సంబంధించినటువంటి పలువురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు, అరెస్ట్ చేశారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ని పాలకుర్తిలో వైద్యశాలలో వైద్య పరీక్షల అనంతరం నేరుగా వరంగల్ సిపి కార్యాలయంలో మీడియా సమావేశం ముందు అతన్ని అరెస్టులు చూపించేటువంటి అవకాశాలనే అనంతరం కోర్టుకు హాజరుపరిచేటువంటి పరిస్థితులున్నాయి. ఈ క్రమంలో బీజేపీ పార్టీకి సంబంధించినటువంటి పలువురిని పోలీసులు అరెస్ట్ లేకుండా వాళ్ళ ఇంట్లో అంటే మహిళా కార్యకర్తలు బీజేపీ పార్టీకి సంబంధించినటువంటి మహిళా కార్యకర్తల్ని పోలీసులు అదుపులోకి తీసుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికే ఇక్కడ వరంగల్ కోర్టు ఆవరణలో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. చెప్పండి అమ్మా. పోలీసులు అడ్డుకున్నటువంటి ఓకే అంటే ఇక్కడ ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. వరంగల్ కోర్టు ఆవరణలో పోలీసులు పోలీసులను అదుపులోకి తీసుకున్నారు. బీజేపీ రాష్ట్ర నాయకులను కూడా పోలీసులు అదుపులో తీసుకున్నారు. కొంతమందిని హౌస్ అరెస్ట్ చేశారు. ఇది ప్రభుత్వానికి బదనాం చేయడంలో భాగంగా, ప్రభుత్వాన్ని అప్రతిష్ట పాలు చేయడంలో భాగంగానే 10వ తరగతి పరీక్షల పత్రాల లీకేజీ కేసులో బీజేపీ పార్టీ చొరవ చూపి ప్రభుత్వాన్ని విఫలం చేసేందుకు ప్రయత్నాలు చేస్తారని చెప్పి ఒకవైపు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు ఇప్పటికే మీడియా సమావేశాలలో చెప్తున్నారు. వరంగల్ జిల్లాకు సంబంధించినటువంటి పలువురు ఎమ్మెల్యేలు ఇప్పటికే మీడియా సమావేశాలు ఏర్పాటు చేసి బీజేపీ పార్టీ కనుసన్నలోనే 10వ తరగతి పరీక్ష పత్రాల లీకేజ్ జరిగిందని